నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కొత్తపేట గ్రామంలో ఘనంగా శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం నూతన ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ ఐపోలవరం మండల పాస్టర్లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేసిన ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ స్థానిక గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాజీ మంత్రి తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు అవగాహన కలిగి ఉన్నారని దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని పేర్కొన్న యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రభుత్వ పాఠశాలల ప్రవేశ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విద్యార్థులకు పుస్తకాలు స్లేట్ పెన్సిల్స్ ను అందజేసిన మల్లాడి యానా మెట్టకూరు వంశీకృష్ణ కాలనీలో కొలువై ఉన్న శ్రీ 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 నేరెల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు ఈ సందర్భంగా వంశీకృష్ణ కాలనీ గ్రామస్తులు మల్లాడిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం ఆయనతో స్థానికంగా ఉన్న ఇబ్బందుల గురించి వివరించారు జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు నైవేద్యాలు మొక్కులు చెల్లించుకొని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఇలా తిరగండి పంట గారు రోడ్డు కనిపిస్తున్నాయి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ వేగవంతం చేయాలని ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేసిన ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీగా తరలివచ్చి హత్య అని నిర్ధారణ అయితే దోషులను కఠినంగా శిక్షించాలని కదం తొక్కిన వందలాది మంది క్రైస్తవులు ఐపోలవరం మండల మురమల్ల మార్కెట్ సెంటర్ నుంచి ఐపోలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు పాస్టర్లు ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ ఐపోలవరం మండల పాస్టర్లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు
మండలం తరపున మీరు కూడా ప్రభుత్వానికి మాకు న్యాయం కావాలి. ఆ దోషులు ఎవరో మాకు తెలియదు. క్రైస్తవ్యం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అయినా ఇప్పటివరకు సరైన స్పందన మాకు ఇక్కడ ఉన్నట్టుగా కనపట్లేదు. ప్రభుత్వం తరఫున మిమ్మల్ని సేవకులందరూ మండలం తరఫున వేడుకుంటున్నాం. యానం విద్యాశాఖ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యానం విద్యాశాఖ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానం విద్యాశాఖ అధికారి పంపన్ లక్ష్మణ ప్రవీణ్, సర్వశిక్ష అభియాన్ ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతనంగా తరగతుల ప్రారంభం, యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలను మించిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఉచిత విద్య, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, ఏకరూప దుస్తులు ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా అంతే విధంగా బాధ్యతగా చూసుకుంటారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మునిస్వామి బహుమతులు అందజేశారు. చదువుకున్నాను. ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి హెచ్ఎం ప్రమోషన్ వచ్చి కార్యకాలు వెళ్తున్నాను. మేము చదువుకున్నప్పుడు దీనికి రాజీవ్ గాంధీ అనే పేరు లేదు. గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మాత్రమే ఉండేది. మేము దాన్ని జెమ్స్ అనుకునేవాళ్ళం. అందరూ ఎవరో రీజెన్సీలో చదువుతున్నాం, మేము శారదాలో చదువుతున్నాం అంటే మేము జెమ్స్ లో చదువుతున్నాం. జెమ్స్ అంటే వజ్రాలు. సో మేము జెమ్స్, మేము వజ్రాలని చెప్పుకునే పిల్లలు బయటకు వెళ్ళదు. క్లాస్ తీసుకున్న టీచర్ పిల్లలు వాళ్ళందరూ సక్రమంగా ఉపయోగించి మీరు మీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని, తల్లిదండ్రులుగా మీకు ఎంత బాధ్యత ఉందో మాకు ఇంకా అంత బాధ్యత ఉందని, ఈ బాధ్యతను మేమందరూ సక్రమంగా నిర్వహిస్తామని రాజీవ్ గాంధీ స్కూల్లో మీరు జాయిన్ అయిన సందర్భంగా మీకు మేము ఇస్తున్న ఈ వాగ్దానం దాన్ని మేము నిలబెట్టుకుంటాం. రమ్మని పేరెంట్స్ ఎవరైనా వస్తే తర్వాత తరుణ్ కృష్ణ వచ్చే వెన్నెల బోలా వెన్నెల మదర్ లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం డయాలసిస్ బాధితులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఎంతో మేలు చేస్తుందని సుంకరపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపిరిరెడ్డి నాయుడు అన్నారు.
తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మాగాపు వీరవెంకట లక్ష్మి గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆవిడ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పెన్షన్ మంజూరయ్యిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ అందించలేదని, 3 నెలలకు సంబంధించి ఆవిడకి ఇవ్వవలసిన పెన్షన్ 30,000 పంచాయతీ సిబ్బందితో కలిసి బాధితురాలికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ ఎంతో మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెల్లవారుగానే ఇంటింటికి పెన్షన్ పంపించి వృద్ధులకు, వికలాంగులకు అందరికీ మేలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, మాగపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారాగా మనకి మీకు పెన్షన్ ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ నిర్ణయించారమ్మా. మరి ఏదో చేయండి అంతే, అంతేగాని ఇదేం కాదు. ప్రభుత్వం వారు మిమ్మల్ని గుర్తించి ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టి గత 3 నెలలకే క్రితమే ఇవ్వాలి. ఎవరు చూస్తే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అందు గురించి ప్రతి నెల ఈ నెల వరకు కూడా 3 రోజులకి 30,000 రూపాయలు కూడా మీకు ఇచ్చేస్తారు. ఈ వచ్చే నెల ప్రతి నెల 10,000 రూపాయలు రామకి ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ఇచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి అందరినీ కలుసుకుని అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పారమ్మా. అమ్మ మీరు సంతోషంగా ఉండండి. పాలెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరినీ కూడా గుర్తించి ఆయన డయాలసిస్ వచ్చినటువంటి మాగాపు వీరవెంకటలక్ష్మి గారికి కూడా పెన్షన్ శాంక్షన్ చేసి ఉన్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అవటం వల్ల ఇవ్వలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారికి కూడా పెన్షన్లు ఇంటింటికి చేరుతున్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మనం ఇంత ఆనందంగా గడుపుతున్నామంటే కారణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి దినం కూడా పొద్దున్న 7 గంటలకల్లా మంచం మీద లేపి అందరికీ ముసలి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నారు. అందు గురించి జనవరి నెల నుంచి కూడా శాంక్షన్ చేసి ఇప్పటి వరకు కూడా ఈ 3 నెలల పెన్షన్ 30,000 రూపాయలు కూడా అందజేశారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా పేరు చెప్పినా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబా తమ్ముడు. ప్రభుత్వ పాఠశాలల ప్రవేశ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్థానికంగా ఉన్న అయ్యన్న నగర్, మెట్టకూరు ప్రైమరీ స్కూల్స్ నందు ఏర్పాటు చేసిన ప్రవేశ ఉత్సవ కార్యక్రమంలో మల్లాడి కృష్ణారావు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు గతం కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు బుక్స్, ఫుడ్ ఉచితంగా అందించడం జరుగుతుందని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువుతున్నారా లేదా అని శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కంటే మెరుగైన వారని, వారు చెప్పే ప్రతి పాఠాలను విద్యార్థులు క్రమశిక్షణతో నేర్చుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎక్కువగా ఉండటం వలన ఉన్నతమైన చదువులు చదివేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, స్లేట్, పెన్సిల్స్, భోజనాలను మల్లాడి కృష్ణారావు అందజేశారు. కొత్తపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులచే మంగళవారం ఉదయం 10:02 మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ప్రదక్షిణ, ప్రతిష్ఠా సంకల్పము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, పంచగవ్యము, మార్జనలు, దీక్షాధారణ, అస్త్రమండపారాధన, ప్రధాన కుంభవాహన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులచే మంగళవారం ఉదయం 10:02 మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ప్రదక్షిణ, ప్రతిష్ఠా సంకల్పము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, పంచగవ్యము, మార్జనలు, దీక్షాధారణ, అస్త్రమండపారాధన, ప్రధాన కుంభవాహన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు మల్లాడి కృష్ణారావు పుణ్య దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. మీ అందరి యొక్క సౌజన్యంతో కొంత సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. వారిని కూసి మనం ఇక్కడ ఉంచడం అంత భావ్యం కాదు కాబట్టి
మీ గ్రామాంతరపుల వారికి అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి కలగ వెనకాల ఆనకుండా పట్టుకోండి ఫోటో జాగ్రత్త కొంచెం పక్క ఉండే ఏ కొంచెం పక్క 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 దారి దారి టైం చెప్పండి సార్ ఇలా చూడండి ఒకసారి ఇలా చూడండి దంపతుల యజమానులు పెద్దలు సత్కరిస్తున్నారు. చూడండి ఒకసారి యానం నియోజకవర్గం స్థానిక గోపాల్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద డంపింగ్ యార్డ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన 12వ రోజుకు చేరుకుంది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, గోపాల్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఆందోళనకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మద్దతు పలికారు. అనంతరం వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. డంపింగ్ యార్డ్ విషయంలో మాజీ మంత్రి తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు అవగాహన కలిగి ఉన్నారని, దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని, అసలు విషయం తెలుసుకొని మాట్లాడాలని, వాటికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే వివరించారు. పార్టీలతో వ్యత్యాసం లేకుండా ఇక్కడ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. అది సుముఖంగా ఉంటుంది. ఎందుకంటే ఒక నెల రోజులు అనేటప్పటికి గవర్నమెంట్కి టైం దొరుకుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉన్నాం. ఇందులో ఏదో ఒక డెసిషన్ అయితే పూర్తిగా తీసుకోవచ్చు. ప్రజలందరికీ ఒక నెల రోజులు టైం దొరికేటప్పటికి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు భీమనగర్ కానీ కనకాలపేట వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళు పూర్తిగా అబ్జెక్షన్ చేయడం జరిగింది. మీరు అందరూ చూసిన దాంట్లో నేను తగ్గే ఒక శాసనసభ్యుడిగా కానీ వాళ్ళ సొంత మనిషిగా కానీ ఎలా అనుకున్నా కూడా నేను తగ్గి అడిగినప్పుడు కూడా వాళ్ళు నిరాకరించారు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చి నేను సతీష్ గారికి పొద్దున్న 9:30కి అసెంబ్లీకి వెళ్తుంటే నాకు ఎందుకో ప్రొటెక్షన్ అని వినబడుతుంది, ఒకసారి డౌట్ వస్తుందని చెప్పి నేను సతీష్ గారికి చేసి ఒకసారి మీరు చూడండి, నేను ఏమైనా డౌట్ ఉంటే వెంటనే చేయండి, నేను బయటకు వస్తాను అసెంబ్లీలోంచి అని చెప్పాను. వెంటనే 11 గంటలకు ఎప్పుడో సతీష్ గారు చేసి ఇదే పరిస్థితి జరుగుతుంది, మీరు కనిపెట్టింది కరెక్టే సార్. మరి ఇవన్నీ నేను ఏదైనా ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తే యాక్షన్ తీసేసుకోవడానికి సార్ అసెంబ్లీ సమావేశాల్లో నేను ప్రతిదీ కూడా రిప్రజెంట్ చేయగలుగుతానండి మీ తరపు నుంచి నేను అక్కడ ఏం జరుగుతుందో. అంతే తప్ప ఇది చెయ్యి అనే దానికి నేను హ్యాపీ. ఇక్కడ మీరు వేయకుండా ఉండడానికి నేను అడ్డంగా దేనికైనా నుంచుంటాను. దీనికి ఆల్టర్నేట్ నేను చూపించడానికే నేను ఇది ఎక్కడ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలా, నేను ఆల్టర్నేట్ చూపించాలి.
ఆల్టర్నేట్ చూపించేదానికి మీరు ఇక్కడ ఆపేసామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఆపేయమని చెప్పారు, దాన్ని నేను క్లోజ్ చేశాను. కాకపోతే ఆల్టర్నేట్ ఏం చెప్పాను అంటే ఆ రోజు ఆర్య గారికి కూడా కాల్ చేసి నాకు ఫోన్ ఎత్తలేదు. ఆర్య సిఐ ఏమంటే రాజేష్ ఎవరో చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు, అన్నెసెసరీగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొస్తున్నారు యానంలో. ఇంకొకటి గోపాల్ నగర్ అనేది ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్ కొంచెం నీట్గా ఉండి వీళ్ళు ఉంటారండి. వాళ్ళు మెచ్యూరిటీతో ఆలోచిస్తారు, సర్వసాధారణంగా బయటికి రారు, కొంచెం ఎంప్లాయీస్ టైప్ అందరూ కూడా ఉంటారని చెప్పి ఆయన వాళ్ళకి క్లియర్గా చెప్పినా కూడా ఆయన ఒకటే మాట్లాడాడు, నాకు ఆర్డర్ ఉంది, గవర్నర్ ఆర్డర్ ఉంది, నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను. సీఏకి మాట్లాడి మీరు అటువంటి చేస్తే మరి నేను వచ్చిన తర్వాత వేరే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మీ ముందే నేను మాట్లాడాను. అయితే ఆయన సార్ నాకు ఆరే చెప్పిన దానికంటే అతను ఏం చెప్పుకుంటాడో చెప్పుకున్నాను సార్, అతని గురించి నాకు సంబంధం లేదు అని చెప్పి వెంటనే నేను లోపలికి వెళ్ళి నేను మళ్ళీ ప్రజెంట్ చేశాను సార్. ఫస్ట్గా ఒక 3-4 డేస్ ఇదే పరిస్థితి సార్. లాస్ట్కి ఇంకా మీకు ఇదే మీరే చెయ్యాలి అంటే తమిళ్లో ఎడవంటే స్థలం మీరే ఎత్తుక్కోండి అని చెప్పి ఆయన స్పీకర్ గారు నాకు డైరెక్ట్గా చెప్తుంది. అదే పనిలో ఉన్నాం సార్. ఇక్కడ నేనేమో అసెంబ్లీ మాన్నట్టు ఉంటుంది. ఇది ఒకటే సమస్య కాదు కదా, చాలా వరకు అన్నీ కూడా నేను రిప్రజెంట్ చేయాలి. 70,000 మంది ప్రజానికి శాసనసభ్యుడిని అన్నీ చెప్పాలి సార్, నాకు ఈ టైం ఇవ్వండి సార్, కొంచెం నా ప్రజలను కూడా నేను అడిగానంటే నువ్వు ఎవరో ఒకరిని కన్విన్స్ చెయ్యి అని ఇలా చెప్పుకొచ్చారు సార్. ఈ పాత్రలో ఇదొకటే నా సైడ్ నుంచి జరిగిన విధానం తప్ప ఎక్కడే కొట్టాలి అనేది నేను ఎవరికి కూడా చెప్పిన మాట కాదు. మళ్ళీ సార్ నిన్న మరి మీరున్నారు, మీ మాజీ మంత్రి గారు ఉన్నారు, మళ్ళీ నా మీద తోసేయడం మరి అది ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను చెప్తాను సార్, ఎందుకంటే ఆ రోజు సిఎస్ గారు వాళ్ళ కలెక్టర్ అప్పుడు అది చెప్పాను సార్ మీకు, అది కూడా అక్కడ మాట్లాడాము. ఆ రోజు వల్లవన్ గారు చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు సార్. ఆ రోజు వేరు కార్యక్రమాల్లో తిరుగుతుంటే మనం అలా రైట్ కట్ మా ఇల్లు అలా కట్ అయిపోతాం, వీళ్ళు ఇలా వచ్చి ఆగారు, ఇక్కడ ఆగుతుంటే కిషోర్ సర్వేయరుని ఇలా అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఎందుకున్నారు సార్ అంటే ఇలాగ ఇక్కడ ల్యాండ్ ఏదో ఉందండి సార్, ఇది దేని గురించి ఎదుగుతున్నారంటే సార్ ఒక 10 acres 7 acres ల్యాండ్ ఉందనంటే ఇక్కడ నిజంగా అంత. తాళరేవు మండలం తాళరేవు పంచాయతీ శ్రీ రంగనాయకపురం గుత్తులవారిపాలెం గ్రామాలు సంయుక్తంగా నిర్వహించే గంగాలమ్మ జాతరలో భాగంగా తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళరేవు గ్రామ పంచాయతీ పరిధిలోని రంగనాయకీపురంలో జరిగిన గంగాలమ్మ జాతరలో డప్పు వాయిద్యాలతో గంగాలమ్మ గరగను ఆలయ కమిటీ ప్రతినిధులు 2 గ్రామాల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వర్రావు, వడ్డీ ఏడుకొండలు డిమాండ్ చేశారు. తాళరేవు మండలంలోని సుంకరపాలెంలో వివిధ చోట్ల ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్ కార్మికుల సంఘాల సమావేశంలో ఈశ్వర్రావు మరియు ఏడుకొండలు పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్న బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డుకు బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని, ఆ ప్రభుత్వం కాలంలో బిల్డింగ్ కార్మికుల బాధలు వర్ణనాతీతమని అనేక పోరాటాలు చేసి ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందని, అయితే కార్మికులందరూ ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో బిల్డింగ్ కార్మికులందరూ కీలక పాత్ర పోషించారని, ఎన్నో ఆశలతో గెలిపించుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బిల్డింగ్ కార్మికులను చిన్నచూపు చూస్తుందని, ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బిల్డింగ్ కార్మికులకు ఊసి ఎత్తలేదని, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బిల్డింగ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లిస్టులు ఏదైతే ఉన్నాయో అంతకుముందు ఎస్సీ సంబంధించినట్టు సామాజిక వర్గానికి సంబంధించిన లిస్టులు తీశారు. అందులో తప్పుడు దాడులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీలు క్రిస్టియన్ ఎస్సీ అని లేకపోతే మామూలు ఎస్సీ అని ఎలా ఇచ్చారు. అది క్రిస్టియన్ కాదు కానీ క్రిస్టియన్ ఎస్సీ అని పెట్టారు. మరి వాళ్ళకి క్రిస్టియన్ ఎస్సీ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు ఏవి వాళ్ళకి రావు. అలాగే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లిస్టులు ఏదైనా పొరపాటున తప్పు రాసుకున్నట్లయితే వాళ్ళు కూడా గరిబుడని రాసేస్తారు. అప్పుడు ఇబ్బంది. తాళరేవు మండలంలో తాళరేవు, సీతారాంపురం, సుకరపాలెం, మేలపల్లి, జార్జిపేట తదితర గ్రామాల్లో ఈ యొక్క బిల్డింగ్ కార్మికులు, టాపీ మేస్త్రులు, వడ్రం మేస్త్రులు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ కూడా
ప్రతి నెల 1వ తారీఖున సమావేశం జరుపుకుని వారి సాధక బాధకాలు చర్చించుకుని వారి సంఘ సభ్యత్వాలు కట్టుకుని చేసే ఒక క్రమమైనటువంటి పద్ధతి మండలంలో ఉంది. ఆ విధంగా ఈరోజు అన్ని చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలన్నింటిలో కూడా ఈ మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల తరఫున వేకుమేశ్వరరావు నేను అలాగే ప్రజా సంఘాల నాయకులు 7 కూడా హాజరయ్యి మీ సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని చోట్ల కూడా కార్మికులు చెప్పింది ఏంటంటే గత జగన్ గారి ప్రభుత్వంలో కార్మికులకి యొక్క వృత్తిదారులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాదని మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి 9 నెలలు పూర్తయినా కానీ కార్మిక సంక్షేమ బోర్డుకి నిధులు కేటాయించడం కానీ బడ్జెట్లో నిధులు ఇవ్వడం కానీ చేయలేదు. కాబట్టి మేము అసలు గుర్తున్నామా లేదా ఈ ప్రభుత్వాలకు అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి వెంటనే కార్మిక సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా ఇచ్చి ఈ సంక్షేమాన్ని కాపాడాలి, ఈ కార్మిక కుటుంబాలను కాపాడాలి. గతంలో ఏ పథకాలు అయితే ఇచ్చారో అన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కంటికి సంబంధించి రోగులకు స్థానిక సూర్య పోలీ క్లినిక్ ప్రతినిధులు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కంటికి సంబంధించి రోగులకు స్థానిక సూర్య పోలీ క్లినిక్ ప్రతినిధులు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో 170 మంది కంటికి సంబంధించి చేయించుకుంటే వారందరికీ సూర్య పోలీ క్లినిక్ ప్రతినిధి చిన్ని ఉచితంగా అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇవ్వటం పరిపాటిగా వస్తుంది. ఎస్సీ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు సబరపు భైరవమూర్తి మాదిగ అన్నారు. ఐపోలవరం మండలం మురమల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. మందకృష్ణ మాదిగ సంకల్పం, నిరంతర పోరాటం, చంద్రబాబు తపన, నిబద్ధతతోనే 30 ఏళ్ల మాదిగల స్వప్నం ఎస్సీ వర్గీకరణ జరగబోతున్నదని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల్లో భాగమైన వర్గీకరణ అడ్డుకొని మరోసారి మాదిగల రాజకీయ శత్రువుగా జగన్ మారాడని విమర్శించారు. జగన్ రాసించిన స్క్రిప్ట్నే మాదిగ దళారులతో చెప్పించారని అన్నారు. ప్రజలు చీకొట్టి 11 సీట్లతో ప్రతిపక్షం కోల్పోయినా జగన్కి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. శాసనమండలి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి తన పాపాలను జగన్ కడిగేసుకోవాలని అన్నారు. ముమ్మాటికి ఎస్సీ వర్గీకరణ పోరాట విజయసారథి మందకృష్ణ మాదిగ, రూపకర్త చంద్రబాబు అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీర్మానం కాకుండా జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు సహాయ నిరాకరణ చేసి అడ్డుకోవటం వల్లనే చట్టం చేయలేక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తున్నదని ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీధి చిరంజీవి మాదిగ తెలిపారు. నిజంగా తండ్రి వైఎస్ఆర్ ఆశయాల కోసం పోరాడాలనే తపన, మాట ఇస్తే మడమ తిప్పేదే లేదనే లక్షణం జగన్లో ఉంటే ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటన చేసి అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు తెలపాలని, అప్పుడు చట్టం గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టి పాస్ చేసిందో దానికి ఉమ్మడి కూటమి గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంఆర్పీఎస్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి దీనికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వమైన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ బిల్లుని మాదిగా సామాజిక వర్గం అయినటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఏదైతే ఈ బిల్లు శాసనమండలిలో నెగ్గకుండా మరి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని మాదిగా ఎమ్మెల్సీల ద్వారా ఈ బిల్లుని ఒక కుట్రపూరితమైన విశ్వప్రసారం చేస్తూ మరి మాదిగుల్లో తప్పుదోవ పడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి నీ వైఖరి ఏంటో వర్గీకరణ మీద స్పష్టంగా తెలియజేయాలి. మరి అలా తెలియజేయని పక్షంలో నువ్వు మీ నాన్నగారి ఆశయాలకి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణకు మరి మద్దతు తెలపకుండా ఈ రోజుకి ఎస్సీలను మాదిగల చిన్నచూపు చూసి ఏదైతే మాదిగా ఎమ్మెల్సీలు ఉన్నారో వారి చేత మళ్ళీ మా మీద మళ్ళీ విమర్శలు చేసే విధంగా నువ్వు చేతనావు. కాబట్టి త్వరలో నీ అంతం చూసే వరకు మాదిగలు నిద్రపోరని, అలాగే ఇప్పటికైనా నువ్వు మీ నాన్నగారి ఆశయాలను తెలుసుకుని ఇప్పటికైనా నీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియపరిచి శాసన మండలిలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ అయ్యే విధంగా
చొరవ తీసుకుని మాదిగలకు న్యాయం చేసి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి నీ యొక్క ఏదైతే నువ్వు 11 సీట్లకు పరిమితం అవ్వవో అదేవిధంగా నిన్ను కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ అలాగే వచ్చే దానిలో కూడా మాదిగలు నీ పార్టీని అడ్డు చూసే వరకు నిద్రపోరని తెలియజేస్తున్నాం. అదే ఈ కోనసీమ జిల్లా చెందినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయేల్ గారు ఉన్నారో మరి ఆయన కూడా మా ఎంఆర్పిఎస్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన కూడా ఇప్పటికైనా మరి మాదిగల పక్షాన ఎమ్మెల్సీ తెచ్చుకున్న అతను ఇప్పటికైనా ఈ ఎస్సీ వర్గీకరణ మీద తన మౌనం వీడి వైసీపీ యొక్క స్టాండ్ ఏంటో తెలపాలని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ వీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఎస్పీ ఉపాధ్యక్షులుగా వీధి చిరంజీవి మాదిగానే నేను ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. అయితే ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘంగా 30 ఏళ్ల పోరాటంలో భాగంగా ఈ 2023 నవంబర్ 11న గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో పేరెంట్ గ్రౌండ్లో జరిగిన సభలో మాదిగల యొక్క ఆకాంక్షను మాదిగల యొక్క చిరకాల కోరికను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చిన 3 నెలల్లోనే సుప్రీంకోర్టుకి మాదిగల యొక్క విషయాల్ని అఫిడవిట్ ద్వారా తెలియజేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గౌరవులు పెద్దలు చంద్రచూడ్ గారు నాయకత్వంలో 7 కమిటీ సభ్యులతోటి వర్గీకరణపై 3 రోజులు సుదీర్ఘమైన తీర్పునిచ్చి అలాగే ఆగస్టు 1వ తారీఖున రోజున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు ఒక స్థితిగతులను బట్టి రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారు 7 సభ్యులతో తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నవంబర్ 15వ తారీఖున 2024న గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎలాగైతే ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామో ఎస్సీ వర్గీకరణ కంపల్సరీగా చేసి మాలమాదిగలకి అన్యాయం జరగకుండా 2 కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నేను చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగానే కట్టుబడి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ అధికారి కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాలో పర్యటన చేసి పర్యటనలో భాగంగా ఒక రిపోర్ట్ను తీసుకుని ఆ రిపోర్టు మొన్న 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత ఆ నివేదికను పరిశీలించి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును మళ్ళీ శాసనమండలికి పంపాలి కాబట్టి శాసనమండలిలో బిల్లుకి పంపితే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ పీపుల్ ఉండటం వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అడ్డుకోవటం వల్ల మళ్ళీ దాన్ని తెలివిగా ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ అనే రూపంలో ఆర్డినెన్స్ తెస్తానని చెప్పి ఆర్డినెన్స్ తేవటం జరిగింది. అంటే ఆ శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ వాళ్ళ మద్దతు ఇస్తే వెంటనే చట్టం రూపంతో దాల్చి ఏపాటికి మాదిగ ఉపకులాల పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే ఇంకా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వారు డిఎస్సిలోను తర్వాత ఉన్న ఇంకా ఉద్యోగాలు కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఈ వర్గీకరణ కొద్దిగా ఆలస్యం అవటం వల్ల కొన్ని అనుమానాలు రేకెత్తున్న సందర్భంలో ఎందుకంటే గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినందుకు ఆయనకి ఎంఆర్పిఎస్ పక్షాన మందకృష్ణ మాదిగ గారి పక్షాన ఈ యొక్క కమిటీ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే వర్గీకరణ విషయంలో ప్రతిసారి కూడా వెన్నంటూ ఉంటూ మాకు సహకరించినటువంటి అన్న కిషన్ రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి కూడా అందరికీ కూడా కోనసీమ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ వైఎస్ జగన్మోహన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపేట గ్రామంలో ఘనంగా శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. నూతన ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి. పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ ఐపోలవరం మండల పాస్టర్లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేసిన ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్. స్థానిక గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాజీ మంత్రి తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు అవగాహన కలిగి ఉన్నారని, దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని పేర్కొన్న యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.
ప్రభుత్వ పాఠశాలల ప్రవేశ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. విద్యార్థులకు పుస్తకాలు, స్లేట్, పెన్సిల్స్ ను అందజేసిన మల్లాడి